హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పారు మీ పాడి పంట రైతు వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న ట్రిక్ షార్ట్ వీడియో. ఏంటి అంటే పాలు పిండడం అయితే చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. కొత్తగా ఎలా నేర్చుకునే వాళ్ళకి చేతులు నొప్పేస్తూ ఉంటాయి కదా. అట్లాంటి వాళ్ళకి ఎలా ట్రిక్ ఎంత చిన్న ఈజీగా మనం పిండుకోవచ్చు, మనకి చేతులు నొప్పి పెట్టకుండా ఉంటాయి అనేది అయితే ఒక చిన్నగానైతే చెప్తా. ఏంటి అని అంటే కొంతమంది ఆముదము ఇట్లా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే ఇట్లా రాసుకుంటూ పిండుతూ ఉంటారు. కొంతమంది ఇంకా ఏం పెడతారు, అంతే ఒక ఆయిలే కదా, పాలకి ఇట్లా. మేమైతే ఏంటి అని అంటే ఈ పాల పైన నురుగు ఉంటుంది కదా, ఇదైతే ఇట్లా రాసేసి అయితే ఇట్లా విండుతాం ఫ్రెండ్స్. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎట్లా అంటే చేతులు నొప్పి పెట్టకుండా ఉండాలంటే రెండు చేతుల ఒకసారి అయితే ఇట్లా ఏలు మడతేసి అయితే 2 times అయితే ఇట్లా 2 రకాలుగానైతే ఇట్లా విండుకుంటూనైతే మనకైతే ఈజీగా ఉంటుంది. చేతులు అయితే కొత్తగా విండుకునే వాళ్ళకైతే నొప్పి పెట్టకుండా ఉంటాయి. చూడండి, నేనైతే ఇట్లా విండుతాం మేము. మీరు ఎట్లా విండుతారో కామెంట్ చేయండి. పాడి గేదెలు ఉన్న వాళ్ళైతే చూడండి, ఒకటైతే గుడ్డెక్కి వదిలిపెడతాం. పర్టికులర్గా చూడండి, నేనైతే ఒకసారి ఇట్లా విండుతున్నా, ఇంకోసారి అయితే ఇట్లా వేలు మడతేసి పిండుతున్నా. ఈ అరచేతులలోనైతే గుంజుతూ ఉంటాయి, నొస్తాయి. కానీ మనకి ఒక్కరోజు 2 రోజులు పిండితేనైతే బాగా నొప్పి వస్తాయి. కానీ నో ప్రాబ్లం, మళ్ళీ ఒక 1 week అయిందంటే సెట్ అయిపోతాయి. ఇంకా ఏం ఎక్కువ నొప్పి అయితే అనిపించదు. మాకైతే ఇక అలవాటు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎట్లా వింటారో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పొద్దున ఏ టైంకి పాలు తీస్తామో సాయంత్రం కూడా సేమ్ టైంకి పాలైతే తీయాలి.